లలితా సహస్రనామంలో 98వ శ్లోకంలో ఇక్కడ విశుద్ధి చక్రానికి అధిపతి రాధాకృష్ణుల స్థానము. ఈ విశుద్ధి చక్ర నిలయాయే నమః, ఓం శ్రీ విశుద్ధి చక్ర నిలయాయే నమః అని అనుకోగానే ఇవాళ రేపు అందరికీ ఉండే ఇబ్బందులు ఏమిటండి? శ్వాసకోశ ఇబ్బంది, వ్యాధులు, ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు, శబ్ద వినికిడి, ఈ రెండు కూడా సరిగ్గా మాట్లాడలేకపోవడం, చెవుడు, అలాగే గొంతుకు సంబంధించిన ఇబ్బందులు. ఈ కరోనా వచ్చిన తర్వాత అందరికీ కూడా గొంతుకు సంబంధించిన ఇబ్బందులన్నీ ఎక్కువైపోయాయి. అతి చిన్న వయసుల్లోనే థైరాయిడ్ మనకి తొందరగా స్త్రీలకి పురుషులకి కూడా కనబడి ఎంతో ఇబ్బంది పెడుతోంది. అటువంటి అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా ఈ విశుద్ధి చక్రము దగ్గర ఉండే రాధాకృష్ణుల స్థానము మనకి అనారోగ్యాలను తగ్గిస్తుంది. ఓం శ్రీ విశుద్ధి చక్ర నిలయాయై నమః. ఈ విశుద్ధి చక్రము ప్రాణశక్తిని అందిస్తూ థైరాయిడ్, గొంతు, వాక్కు, శబ్దం, వినుకుడి, శ్వాసనాళాల యొక్క శక్తిని చేకూర్చి మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయో తెలుసా అండి అసలు లలితా సహస్రనామంలో. అందరూ ఏదో మెకానికల్గా చదవకుండా ఒక్కొక్కటి విడివిడిగా మా ఛానల్లో ఇవ్వడం జరుగుతోంది కాబట్టి శ్రద్ధాశక్తులతోటి ఈ విశుద్ధి ఓం శ్రీ విశుద్ధి చక్ర నిలయాయే నమః అన్నది ముహూర్త కాలం ధ్యానం చేసినట్లయితే షట్చక్రాల మీద కూడా సంపూర్ణ ఆరోగ్యం చేరే ఆ ధ్యాన మార్గాన్ని పెంచుకున్నట్లయితే మొత్తం మన శరీరం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నమాట. కాబట్టి కంఠభాగమందు ఆకాశతత్వం కలిగిన విశుద్ధి చక్రం ప్రాణశక్తిని అందిస్తూ మనం పైన చెప్పుకున్న రోగాలన్నింటినీ కూడా నాశనం చేస్తుంది, మన దరికి రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ విశుద్ధి చక్రానికి అధిపతులు రాధాకృష్ణులు. అంటే వాళ్ళు ఎంత ప్రేమ తరంగాలతో ఉండి మనకి మానసిక చైతన్యాన్ని ఆ రాధాకృష్ణుల రూపం చూడగానే ఎలా ఉంటుందండి? ఎంతో నిర్మలంగా, అబ్బా ఇద్దరు ఎంత బాగున్నారు అనేట్టుగా అన్నమాట. మనకి రోగాలన్నీ కూడా అలాగే పోయి చక్కగా అంత నిర్మలంగా మనశ్శాంతిగా మనం ఉంటాం అన్నమాట. ఎప్పుడు ఆ రోగం ఈ రోగం అని అనుకోకుండా ఆనందంగా ఉండాలి అంటే లలితా సహస్రనామాన్ని 3 పూట్ల భక్తి శ్రద్ధలతో చదవండి. కుంకుమ చేత్తో పట్టుకుని చదివి కుంకుమను పెట్టుకోండి. చాలా చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ముందుంటారు. అలాగే ఈ విశుద్ధి చక్ర నిలయ అన్న నామాన్ని ముహూర్త కాలం ధ్యానం చేసుకోండి. ఈ ఓం శ్రీ విశుద్ధి చక్ర నిలయాయై నమః.